తెలంగాణ సంస్కృతిని నలుదిశలకు విస్తరింపజేసిన ఘనత కాకతీయులకే దక్కుతుంది. 3 శతాబ్దాల సుదీర్ఘ పాలనతో కాకతీయులు తెలంగాణ చరిత్ర సంస్కృతిపై ఎన్నో చెరగని ముద్రలు వేశారు. అందులో ఒకటే ఈ భూగర్భ ఆలయం. ఇది కిలా వరంగల్ మట్టికోట ప్రాంతంలో కొలువై ఉంది. కిలా వరంగల్ మట్టికోట ప్రాంతంలో భూగర్భంలో ఈ ఆలయాన్ని నిర్మించడం కాకతీయుల ప్రతిభకు అద్దం పడుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం కిలా వరంగల్ మట్టికోట ప్రాంతంలో కేంద్ర పురావస్తు శాఖ తవ్వకాలు జరుపుతుండగా భూగర్భంలో కాకతీయుల కాలం నాటి ఆలయం బయటపడిందని టూరిస్ట్ గైడ్ రవి వెల్లడించారు. మట్టికోటను ఆనుకొని నేలమట్టంగా కనిపించే భూమిని ఆనుకొని ఒక త్రికుట ఆలయం ఉంటుంది. అది నిజంగా ఆనాడు త్రికుట ఆలయము 3 మనకు గర్భగుళ్ళు కనిపించే అటువంటి ఆలయము. దాన్ని లక్ష్మీపత్రి దేవాలయంగా మనము పిలుస్తాం. ఆ ఆలయము ఇప్పుడు కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయాలనే అటువంటిది జరుగుతూ ఉంది. పర్యాటకులు ఆసక్తికరంగా చూడాలనే అటువంటి సంకల్పం ఉన్నటువంటి ఆ యొక్క త్రికుట ఆలయాన్ని మనము చూసినట్టయితే ఇంకా మరెంతో మంది పర్యాటకులకు మనం చూపించిన వాళ్ళం అవుతాము. భూగర్భంలో వెలికి చూసిన ఈ త్రికుటాలయం అద్భుతంగా ఉంది. సైనికులు పూజలు చేసుకోవడానికి ఈ ఆలయాలను ఉపయోగించుకునేవారు. ఆ కాకతీయ రాజులు 8 మూలాలలో కూడా ఇలాంటి త్రికుటేశ్వర ఆలయాలను నిర్మించారు. ఈ ఆలయాన్ని లక్ష్మీ పార్వతి దేవాలయంగా పిలుస్తారు. కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో తవ్వకాలు జరపగా ఈ అద్భుతమైన ఆలయం బయటపడిందని తెలిపారు. ఈ లక్ష్మీపతి దేవాలయంలో ఆనాడు విష్ణువు, సూర్య భగవానుడు, శివలింగం కొలువై ఉండేవి. అయితే ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో పురావస్తు శాఖ ముందుకెళ్తుందన్నారు. ఇప్పటికే ఈ ఆలయాన్ని చూసేందుకు మాత్రం పర్యాటకులు ఇక్కడికి వస్తున్నట్లు చెప్పారు. నాటి నుండి కనిపించేది కానీ ఈ మధ్య కాలంలో అన్ని దేవాలయాలు రాతికోట చుట్టూ దేవాలయాలు ఎట్లయితే అభివృద్ధి మట్టికోట నానుకొని ఉన్నటువంటి ఆ లక్ష్మీపత్రి దేవాలయము మరి అనేక సంవత్సరాల నుండి దాన్ని చేయాలనుకుని ఈ మధ్యలో దాని మీద పూర్తి కేంద్రీకరించింది కేంద్ర పురావస్తు శాఖ. శివాలయాలలో అనేకమైనటువంటి ఆలయాలలో భాగంగా నేలచెమ్ముని గుడి ఏదైతే ఉందో ఇక్కడ కూడా త్రికుట ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏందనేటువంటి దానికి మనము నిదర్శనంగా చెప్పాలంటే అద్భుతమైనటువంటి శిల్ప కళా సంపద కలిగినటువంటి దేవాలయాల్లో ఆ లక్ష్మీ పార్వతి దేవాలయము, ఒక విష్ణు దేవాలయము, ఒక సూర్య దేవాలయం, ఒక శివాలయం అని చెప్పేసి మనం కానీ అక్కడ ఉన్నటువంటి ఆలయానికి ప్రత్యేకమైనటువంటి మనము గుర్తింపు తెచ్చుకోవాలనేటువంటి దానికి ఆ రాతికోట తర్వాత మట్టికోటను ఆనుకొని ఉండడమే అది నిజంగా ఎంతో అద్భుతమైనటువంటి కళాఖండాలు కలిగినటువంటి దేవాలయం.